ఎప్పుడైనా ఇక్కడ ఈ మాదిగిరి కానీ మాలగిరి కానీ ఎప్పుడైనా ఒకరికి మాట ఇచ్చారంటే వాళ్ళు వెంబడే ఉంటారు. అది గెలుపుకి ఎవరు గెలవాలంటే ఇక్కడికి వెళ్ళే గెలుస్తారు ఎప్పుడైనా. ఎందుకంటే నా అనుభవం 30 ఏళ్ళ రాజకీయంలో నేను ఇక్కడికి వెళ్ళి ఎవరైతే సపోర్ట్ వాళ్ళకి మాట ఇచ్చారనుకో ఇంకొక జరగరు. అది ఇది వాస్తవం నేను అనుభవించింది. కాబట్టి ఏం చేస్తున్నారంటే ఒకసారి అవకాశం ఇస్తాం అని కూడా ఎంతో మందికి ఇచ్చినాం. మాకు కూడా మీరు ఇచ్చిండ్రు, మేము ఈసారి నాకు కూడా అవకాశం ఇవ్వండి ఇళ్ళకి అయినా మళ్ళీ ఎందుకు అని చెప్పి వాళ్ళకి ఒకసారి అవకాశం ఇచ్చాం. ఎంతో మందిని గెలిపించినాం. అందులో ఆ పిల్లల కోరిక ఎందుకు ఒకసారి చేస్తాం. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. భయానో ఎవరో మనకు ఇవ్వచ్చు ఇస్తే మరి తీసుకొని కూడా మన అభ్యర్థికి ఉంగరం గుర్తు కోటేయాలని కోరుకుంటున్నాం. ఒకసారి నా ఇంట్లో ఓడిపోయినవాడు పేదోడు, వాడి పైసలు లేవు అంట. సార్ మీరు అంత రూలింగ్ ఉంది, మనకు ఏం డెవలప్ కావాలని అవుతుంది. ఒక్క రూలింగ్ కూడా టైము మళ్ళీ పాటు చేసుకోండి. మనకు ఇప్పుడు ఏమన్నా అది కాదని లేదు, పెట్టుకుంటే మనం ఉన్నాడు ఏమన్నా అవుతుంది. ఆలోచన చేసి ఓటేయండి, మూలం గుర్తు కొట్టేసి అక్కడ మీతో గెలిపించే ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తిరుపతి రెడ్డి సార్ వచ్చేసి చంద్రప్ప పేరు చెప్పిండు మనకు. కాబట్టి ఖచ్చితంగా చంద్రప్పని ఉంగరం గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మనకి రేపేమన్నా పనులు కావాలన్నా ముఖ్యమంత్రి సార్ ఉన్నాడు, తిరుపతి రెడ్డి సార్ ఉన్నాడు కాబట్టి చేస్తాడు. ఎందుకంటే చంద్రప్పని ఎందుకు అన్నాడు తిరుపతి రెడ్డి సార్ అంటే దానికి కూడా కారణం ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు 2 సార్లు ఓడిపోయిండు, 2 సార్లు నిలబడ్డాడు. ఎవరు నిలవడమన్న టైంలో నిలబడ్డాడు, 2 సార్లు ఓడిపోయిండు. అప్పుడు కష్టకాలంలో ఉన్నాడు, అప్పులో తప్పులో చేసి పార్టీ నిలబెట్టిండు. అందరి జతన పొక్కడం కదా, అందరి జతన. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు తిరుపతి రెడ్డి సార్ చంద్రబాబు పేరు చెప్పిండు. కాబట్టి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. చంద్రబాబుని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే రేపు ఏమన్నా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరు కలిసి ఉంగరం గుర్తు కొట్టేసి చంద్రబాబుని గెలిపించుకుందాం. మన చెప్పేదాలకు సమాధానం చెప్పుకుంటూ మనకు మన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మన సర్పంచ్ గెలిస్తే మనం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి అవకాశం దొరుకుతుంది. మన ముఖ్యమంత్రి మనము ఏం అడిగినా అది ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. దయచేసి మీరు గుర్తుంచుకోండి, మన ముఖ్యమంత్రి రేపు మన ఊరికి వచ్చినప్పుడు మళ్ళీ వేరే సర్పంచ్ పోయి ఆడ పక్కన ఊకోకుండా మన పిల్లగాడే పోయి ఆడ కూకుంటే మనకెంత సంతోషం ఉంటుంది. దయచేసి మీరు గుర్తుంచుకొని మన ఉంగరం గుర్తుని అతి భారీ మెజారిటీతో గెలిపిస్తారని అందరికీ చేతులు వేసి నమస్కరిస్తున్నాం. మీ అందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. ఇది ఎందుకంటే రేపు ప్రచార రథం ఉంది కనుక అందరూ భారీ ఎత్తున ఇంటి నుండి కదలాలి. మనకు అన్ని తినడానికి అందరికీ మనము ఒక్కడే జాల చేసుకొని ఒకదాని నుంచే బయలుదేరాలని కోరుతున్నాం.